హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. ఫ్రెండ్స్, మనం డైలీ లైఫ్లో డిఫరెంట్ కంపెనీస్ వాటర్ బాటిల్స్ అయితే డ్రింక్ చేస్తూ ఉంటాం. అవి మంచివో కావో మనకైతే తెలియదు. ఈ వీడియోలో టీడీఎస్ టెస్ట్, ఓఆర్పి టెస్ట్, పీహెచ్ టెస్ట్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, మన దగ్గర చూసుకుంటే 6 కంపెనీ వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి. ఏవైతే పాపులర్లో ఉంటాయో అవైతే తీసుకున్నాను 6. అండ్ ఫస్ట్ వన్ చూసుకుంటే బిస్లరీ, కెన్లీ, టాటా కాపర్, ఆక్వాఫిన్, బెయిలీ, ఇవోకాస్. ఫ్రెండ్స్, ఈ 6 కంపెనీ వాటర్స్ మీద అయితే మనం ఈ రోజు టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే బ్లాక్ వాటర్ కూడా ఉంది. అండ్ సిమిలర్గా వాటర్ టేస్టే ఉంటుంది దీంట్లో కూడా. కాకపోతే ఫస్ట్ టైం మనం డ్రింక్ చేస్తున్నాం ఈరోజు. అండ్ టేస్ట్ ఎలా ఉంటుందో చెక్ చేస్తాను. నార్మల్ వాటర్ లాగానే ఉంటుంది. చెక్ చేద్దాం దీన్ని కూడా, టీడీఎస్ టెస్ట్ కూడా చేద్దాం దీన్ని. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో లైవ్ అయితే కండక్ట్ చేశాను మన సండే. మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఒకసారి అయితే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో గివ్ అవే అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నాను. అదే ఈ జీ ల్యాంప్ అయితే నేను గివ్ అవే ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ని అయితే మీకు గివ్ అవే ఇస్తున్నాను. మన ఛానల్లో 1K సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా ఇదైతే గివ్ అవే ఇస్తున్నాను. ఏం స్టెప్స్ ఫాలో అవ్వాలని చెప్పి, ఎలా పార్టిసిపేట్ చేయాలో ఎండ్ వరకు అయితే చూడండి. నేను లాస్ట్లో అయితే ఎలా పార్టిసిపేట్ చేయాలో చెప్తాను. ఈ జీ ల్యాంప్ ఫుల్ వీడియో మీరు చూడాలనుకుంటే అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్తే ఇది మేము తాగే డ్రింకింగ్ వాటర్. దీన్ని కూడా టెస్ట్ చేద్దాం. అండ్ ఇది మంజీరా వాటర్, దీన్ని కూడా టెస్ట్ చేద్దాం. ట్యాప్ వాటర్ అయితే, అంటే గ్రౌండ్ వాటర్ అయితే మా దగ్గర లేవు. మంజీరా వాటరే మేము యూజ్ చేస్తాం. అండ్ ఫిల్టర్ చేసిన తర్వాత ఈ వాటర్ అయితే మేము డ్రింక్ చేస్తాం. వీటిని కూడా టెస్ట్ చేద్దాం ఈరోజు. ఫ్రెండ్స్, ఈ వాటర్ని టెస్ట్ చేయాలంటే మనకి టీడీఎస్ మీటర్ అయితే కావాలి ఫస్ట్. అండ్ ఇది చూసుకుంటే టీడీఎస్ మీటర్ అంటే టోటల్ డిజాల్వ్ సాలిడ్స్, అంటే మనం తాగే వాటర్ డ్రింకబుల్లా కాదా అని చెప్పి మనకైతే ఈ వాల్యూస్ అయితే ఇస్తుంది. దాన్ని బట్టి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ టీడీఎస్ మీటర్ చూసుకుంటే 200 to 300 ప్రైస్ రేంజ్లో అయితే ఉంటుంది అమెజాన్లో. నేను లింక్స్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇవి చూసుకుంటే ఓఆర్పి అండ్ పీహెచ్ డ్రాప్స్. ఈ వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీటి ప్రైస్ 150 to 170 ఇలా అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి వాటిని కూడా. అండ్ గ్లాసెస్ అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ చూసుకుంటే 8 బాటిల్స్ ఉన్నాయి, 8 గ్లాసెస్ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడైతే మనం టెస్ట్ అయితే చేద్దాం. ఈ వాటర్ నేను ఫైనల్లో టెస్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ కంపెనీ వాటర్ బాటిల్స్ అయితే మనం టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ గ్లాసెస్లో వాటర్ తీసుకుందాం ముందు. నేను ఇక్కడ 6 గ్లాసెస్ అయితే పెట్టేశాను. అండ్ కొంచెం వాటర్ గ్లాసెస్లో పోసి టీడీఎస్ టెస్ట్ అయితే చేద్దాం ముందు. ఫ్రెండ్స్, ఈ టీడీఎస్ చూసుకుంటే మన ఆర్గనైజేషన్స్ ప్రకారం, అంటే బిఐఎస్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం 500 బిలో ఉంటే కన్సిడర్ చేయమని చెప్పి మన ఇండియా ఆర్గనైజేషన్స్ అయితే చెప్తున్నాయి. అదే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే 300 బిలో టీడీఎస్ ఉంటే కనుక వాటర్ కన్సిడర్ చేయమని చెప్పి చెప్తుంది. అండ్ వాటర్ టీడీఎస్ చూసుకుంటే మినిమం 150 to 300 మధ్యలో ఉంటే కనుక ఎక్సలెంట్ వాటర్ అని చెప్పి మనం అయితే కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వాటర్లో టీడీఎస్ ఎంత ఉందో మనం ఇప్పుడైతే ఫస్ట్ టెస్ట్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఓఆర్పి టెస్ట్ చేద్దాం. ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అనేది దీని ఫుల్ ఫామ్. అండ్ ఇక్కడ చూసుకుంటే పీహెచ్ టెస్ట్ చేద్దాం. అండ్ ఇవి 3 టెస్ట్లు. ఫస్ట్ అయితే మనం టీడీఎస్ టెస్ట్ అయితే చేద్దాం. అండ్ కొన్ని వాటర్ అయితే గ్లాసెస్లోకి ఫిల్ చేస్తాను నేను. బ్లాక్ వాటర్, ఈ బ్లాక్ వాటర్ ప్రైస్ చూసుకుంటే 250 ml 60 రూపీస్ అయితే కాస్ట్ పడింది మనకి. ఎక్స్పెన్సివ్. ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ చూసుకుంటే బిస్లరీ ఉంది, తర్వాత కిన్లీ కంపెనీ వాటర్ బాటిల్ ఉంది, ఆ తర్వాత టాటా కాపర్ వాటర్ బాటిల్ ఉంది, ఆ తర్వాత ఆక్వాఫిన్ ఉంది, అండ్ బెన్లీ. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈవోకస్ బ్లాక్ వాటర్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వాటర్ని ఇప్పుడు టీడీఎస్ టెస్ట్ అయితే చేద్దాం. అండ్ ఫస్ట్ చూసుకుంటే బిస్లరీ వాటర్. బిస్లరీ వాటర్ చూసుకుంటే 78 టీడీఎస్ అయితే ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే కిన్లీ వాటర్ చూద్దాం. కిన్లీ వాటర్ 72 ఉంది. ఫ్రెండ్స్, టాటా వాటర్ చూద్దాం. ఫ్రెండ్స్, టాటా వాటర్ చూసుకుంటే 62 టీడీఎస్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆక్వాఫిన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఆక్వాఫిన్ చూసుకుంటే 80 టీడీఎస్ ఉంది. ఫ్రెండ్స్, బెయిలీ టీడీఎస్ చూసుకుంటే 46 అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవోకాస్ బ్లాక్ వాటర్ అయితే టీడీఎస్ టెస్ట్ చేద్దాం.
ఎంత వస్తుందో. యా, చూడండి ఫ్రెండ్స్, 151 TDS అయితే ఉంది. అందుకే ఈ బ్లాక్ వాటర్ అంత ఎక్స్పెన్సివ్ అనమాట. 151 TDS అయితే ఉంది. ఇప్పుడు కన్సిడర్ చేస్తే మనం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే బిస్లరీ 78 TDS అయితే ఉంది. కిన్లీ 72 TDS అయితే ఉంది. టాటా కాపర్ చూసుకుంటే 62 TDS ఉంది. అండ్ ఆక్వా ఫిన్ చూసుకుంటే 80 TDS ఉంది. బెన్లీ చూసుకుంటే 46 TDS అయితే ఉంది. అండ్ మన బ్లాక్ వాటర్ చూసుకుంటే 151 ఉంది. అండ్ మనం చూసుకుంటే 150 to 300 ఈ రేంజ్లో ఉంటే కనుక మనకి ఎక్సలెంట్ వాటర్ అని చెప్పుకోవచ్చు అవి. అండ్ మీరు కూడా ప్యూరిఫైర్స్ అయితే వాడుతూ ఉంటారు. వాళ్ళు చూసుకుంటే డిఫాల్ట్గా 10, 15 లేదా 50 ఇలా అయితే పెట్టేసి వెళ్ళిపోతారు. లేదా లాంగ్ టైంలో మనకి చేంజ్ అవుతూ ఉంటుంది టీడీఎస్ అనేది. మీరు ఎవ్రీ మంత్ చెక్ చేసుకుని టీడీఎస్ మీటర్తో మీకు కాంటాక్ట్ అయ్యి 150 అబోవ్ అయితే పెట్టించుకోండి టీడీఎస్ అనేది. ఫ్రెండ్స్, టీడీఎస్ టెస్ట్లో ఫస్ట్ చూసుకుంటే బ్లాక్ వాటర్ అయితే ఉంది 151 TDSతో అండ్ ఎక్సలెంట్ వాటర్వి. అండ్ సెకండ్ ప్లేస్లో చూసుకుంటే 80 TDSతో ఆక్వా ఫిన్ అయితే ఉంది. ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బిస్లరీ ఉంది 78తో థర్డ్ ప్లేస్లో అయితే ఉంది. ఇవి మిగతావన్నీ కొంచెం లోలో అయితే ఉన్నాయి. అండ్ నేను చెప్పడానికైతే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో అయితే డ్రింక్ చేయడానికి ట్రై చేయవాకండి. ఎప్పుడన్నా మీరు బయటికి వెళ్ళినప్పుడు అత్యవసర పరిస్థితిలోనే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో అయితే కన్సిడర్ చేయండి. ఎందుకంటే వాటర్ బాటిల్స్ ట్రావెల్ అయ్యేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్లో అయితే ట్రావెల్ అవుతాయి. ఒకవేళ సన్లైట్ ఎక్కువ పడి హీట్ ఎక్కువ ఉందనుకో, అప్పుడు ప్లాస్టిక్ అనేది కరిగి వాటర్లో డిజాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉంది. వీలైనంత వరకు మీరైతే అవాయిడ్ చేయండి. లేదు తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్ళి డ్రింక్ చేయాల్సిన పరిస్థితి వస్తే కనుక అప్పుడైతే కన్సిడర్ చేయండి. 1-2 సార్లు అయితే ఏమవుదు. మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేయండి. నా సజెషన్ అయితే మ్యాక్సిమం అయితే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో ఉన్న వాటర్ డ్రింక్ చేయటం అవాయిడ్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఓఆర్పి టెస్ట్ అండ్ పిహెచ్ టెస్ట్ అయితే చేద్దాం. అండ్ ఫస్ట్గా చూసుకుంటే ఓఆర్పి టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఓఆర్పి టెస్ట్ అయితే చేద్దాం. ఓఆర్పి టెస్ట్ చూసుకుంటే మనం ఈ డ్రాప్స్ వాటర్లో వేసినప్పుడు మనకి వాటర్ కలర్ చేంజ్ అవ్వకపోతే కనుక అది పాజిటివ్లో ఉండట్టు. లేదు పింక్ కలర్లోకి చేంజ్ అయితే కనుక అది నెగిటివ్లో ఉన్నప్పుడు ఓఆర్పి ఏంటంటే నెగిటివ్ వాల్యూస్ ఉంటేనే మనకు మంచి వాటర్ అని చెప్పి కన్సిడర్ చేసుకోవచ్చు మనం. అండ్ ఫస్ట్ చూసుకుంటే టీడీఎస్ అయితే మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడైతే ఓఆర్పి టెస్ట్ అయితే చేద్దాం వీటిని. ఓఆర్పి టెస్ట్ చేయాలంటే 25 to 30 ml వాటర్ అయితే తీసుకోవాలి. అండ్ గ్లాసెస్లో అయితే మనం తీసుకుందాం ఆల్రెడీ. వీటిని అయితే టెస్ట్ చేద్దాం ఇప్పుడు. అండ్ డ్రాప్స్ చూసుకుంటే 6 to 8 డ్రాప్స్ అయితే ఒక్కొక్క గ్లాస్లో అయితే మనం వేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం. అండ్ బ్లాక్ వాటర్లో కలర్ చేంజ్ అయ్యిద్దో లేదో మనం అయితే ఈరోజు చూడాలి. ఎందుకంటే అది డిఫాల్ట్గా బ్లాక్ కలర్లో ఉంది. ఈ డ్రాప్స్ వేసిన తర్వాత కలర్ చేంజ్ అవుతుందో లేదో అయితే మనకైతే తెలియదు. కాబట్టి ఫస్ట్ బిస్లరీతో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లాక్ వాటర్లో అయితే మనం వేద్దాం. ఇవి కొంచెం ఎక్కువ ఉండే, కొంచెం డ్రింక్ చేద్దాం. అండ్ టేస్ట్ కూడా చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. ఫస్ట్ టైం అయితే డ్రింక్ చేస్తున్నాం మనం వాటర్, ఈ బ్లాక్ వాటర్. అండ్ టేస్ట్ చూసుకుంటే సిమిలర్గానే ఉంటుందని చెప్పి నేను విన్నాను. ఒకసారి చెక్ చేద్దాం. నో డిఫరెన్స్. మనం నార్మల్ వాటర్ తాగినప్పుడు ఎలా ఫీల్ అవుతామో సేమ్ ఫీలింగ్ అనమాట. ఏమీ లేదు. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అండ్ మినరల్స్ దీంట్లో అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవైతే సరిపోతుంది మనకి టెస్ట్కి అయితే. మనం అన్ని వాటర్స్లో అయితే మనం డ్రాప్స్ అయితే ఓఆర్పి డ్రాప్స్ అయితే వేసాం. ఇది ఒకవేళ పింక్లోకి చేంజ్ అయితే కనుక నెగిటివ్ వాల్యూ, అండ్ కలర్ చేంజ్ అవ్వకపోతే కనుక పాజిటివ్ వాల్యూ. అండ్ మనకు చూసుకుంటే నెగిటివ్ వాల్యూ ఉంటేనే మనం కన్సిడర్ చేయాలి. అండ్ ఒకసారి అయితే మిక్స్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, బిస్లరీ వాటర్ చూసుకుంటే లైట్గా పింకిష్ కలర్లోకి అయితే వచ్చినాయి, ఫుల్గా అయితే రాలేదు. అండ్ ఇవి మ్యాక్సిమం మైనస్ వాల్యూస్ అయితే ఉంటుంది.
అండ్ కిన్లీ కూడా బిస్లరీ అంత అయితే రాలేదు పింక్ స్టేజ్లోకి. బట్ ఇది కూడా కొంచెం పింక్గానే, లైట్ పింక్గానే ఉంది. అండ్ బిస్లరీ అంత అయితే పింక్ లేదు. అండ్ టాటా చూసుకుంటే ఇది కూడా లైట్గానే ఉంది, లైట్ షేడ్లోకి అయితే వచ్చింది. అండ్ ఇది కూడా లైట్ పింక్లోకి అయితే వచ్చింది, ఫుల్ అయితే రాలేదు. బెన్లీలో చూసుకుంటే అంత కలర్ అయితే చేంజ్ అవ్వలేదు, అన్నీ లైట్ పింకిష్ కలర్లోకి అయితే వచ్చినాయి. అండ్ బ్లాక్ వాటర్ చూసుకుంటే ఇది డిఫాల్ట్గానే బ్లాక్గా ఉంది, ఇది ఇప్పుడు కలర్ అయితే చేంజ్ అవ్వట్లేదు. ఓకే. అండ్ మీకు ఒక డిస్క్లైమర్ ఏంటంటే, మనం ఈ ఓఆర్పి టెస్ట్ అండ్ పీహెచ్ టెస్ట్ చేసిన తర్వాత వాటర్ని అయితే డ్రింక్ చేయకూడదు. ఇది ఒక డిస్క్లైమర్ మీకు. ఒకవేళ పిల్లలు కానీ ఏమన్నా డ్రింక్ చేస్తారేమో చూసుకోండి. అండ్ ఈ వాటర్ని అయితే రిమూవ్ చేసి మనం పీహెచ్ టెస్ట్ అయితే చేద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే లైట్ పింకిష్ కలర్లోకి అయితే వచ్చినాయి ఈ వాటర్. అంటే కొంచెం మైనస్ వాల్యూలోనే ఉన్నట్టు లెక్క. బ్లాక్ వాటర్ అయితే చెప్పవసరం లేదు, ఆల్రెడీ దాంట్లో మినరల్స్ అంతా టెస్టింగ్ చేసి అయితే ఈ వాటర్ని తయారు చేశారు. కాబట్టి ఈ వాటర్ మనకు కలర్ చేంజ్ అవ్వకపోయినా కానీ మనం ఈ వాటర్ని అయితే కన్సిడర్ చేయవసరం లేదు. అండ్ ఇవి డైరెక్ట్గా అయితే మంచి మినరల్స్తో అయితే దీన్ని తీసుకొచ్చారు కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. అంటే దీంట్లో మెగ్నీషియం చూసుకుంటే 1.4 mg ఉంది, కాల్షియం 2.8 mg ఉంది, సోడియం 0.35 mg అయితే ఉంది. వీటిలో 8లో ఎంత పర్సెంట్ అయితే లేదు. అండ్ అందుకే దీనికి అంత. అండ్ ఈ వాటర్ని రిమూవ్ చేసి మనం పీహెచ్ టెస్ట్ అయితే చేద్దాం. ఇప్పుడు వాటర్ అయితే రిమూవ్ చేసేసాం మనం. మళ్ళీ కొన్ని వాటర్ తీసుకుని మనం పీహెచ్ టెస్ట్ అయితే చేద్దాం. ట్వంటీ 25 to 30 ml అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్, మనం వాటర్ అయితే గ్లాసులోకి తీసుకున్నాం. ఇప్పుడు పీహెచ్ టెస్ట్ అయితే చేద్దాం. అండ్ 7 pH చూసుకుంటే న్యూట్రల్ వాటర్ అని. అండ్ ఇవి చూసుకుంటే గ్రీన్ కలర్లోకి అయితే ఉంటుంది. అండ్ 6, 5, 4, 3 ఇవైతే రెడ్ కలర్, ఎల్లో కలర్ వీటిలోకి అయితే ఉంటుంది. మనకు చూసుకుంటే 7 or 7 above pH ఉంటే కనుక బెటర్. అండ్ 8 చూసుకుంటే లైట్ బ్లూ కలర్లో అయితే ఉంటుంది. 9 pH చూసుకుంటే డార్క్ బ్లూ. అండ్ 10 చూసుకుంటే ఇంకా డార్క్ బ్లూకి అయితే చేంజ్ అవుతుంది. మనం దీంట్లో కూడా 6 to 8 డ్రాప్స్ అయితే వేయాలి ఒక్కొక్క గ్లాస్లో. ఈ డ్రాప్స్ ఈ వాటర్లో వేసిన తర్వాత కలర్ అయితే చేంజ్ అయ్యింది. ఒకవేళ అది ఎల్లో కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్ ఇలా చేంజ్ అయితే కనుక ఈ వాటర్ అయితే మంచి వాటర్ కాదు. అండ్ పీహెచ్ వాల్యూ ఎక్కువ ఉంటే కనుక ఈ మంచి వాటర్గా కన్సిడర్ చేయవచ్చు మనం. అండ్ బ్లూ కలర్లోకి చేంజ్ అయితే కనుక మనకి 8, 9 ఈ రేంజ్లో వచ్చినా కానీ మంచి వాటర్గా మనం అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం ఈచ్ గ్లాస్లో 6 to 8 డ్రాప్స్ అయితే ఈ డ్రాప్స్ వేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు వాటర్ గ్లాసెస్ అన్నీ ఈ బ్లాక్ వాటర్ తప్పితే, బ్లాక్ వాటర్ మనం జస్ట్ అలా పెట్టాను అంటే ఇది కూడా వాటరే కాబట్టి బ్లాక్ వాటర్ అయితే మీరు కన్సిడర్ చేయవాకండి ఈ టెస్ట్లో. ఎందుకంటే అది మనకైతే 151 TDS ఉంది. అండ్ అన్ని వాల్యూస్తో అయితే, అన్ని మినరల్స్తో అయితే దీన్ని తయారు చేశారు కాబట్టి దీన్ని అయితే కన్సిడర్ చేయవసరం లేదు. బట్ వాటర్ కాబట్టి మీకు చూపించాలని చెప్పి నేనైతే ఈ వీడియోలోకి అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే అన్ని గ్లాసెస్ బ్లూ కలర్లో ఒక గ్లాస్ కూడా లేదు. అంటే ఈ వాటర్లో పీహెచ్ లెవెల్ అయితే లేదు. మీకు అత్యవసర పరిస్థితుల్లోనే ఈ వాటర్ని అయితే డ్రింక్ చేయండి, అది కూడా ప్లాస్టిక్ బాటిల్స్లో. ఫ్రెండ్స్, ట్రావెలింగ్లో చూసుకుంటే ఈ వాటర్ బాటిల్స్ ఎక్కువ హీట్ ఉంటాయి కనుక మన ట్రావెలింగ్ టైంలో ఈ ప్లాస్టిక్ పార్టికల్స్ వాటర్లో డిజాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ సన్లైట్లో పెట్టినా కానీ ఈ ప్లాస్టిక్ పార్టికల్స్ అయితే వాటర్లో డిజాల్వ్ అవుతాయి. కాబట్టి దీంట్లో పీహెచ్ లెవెల్ చూసుకుంటే పీహెచ్ లెవెల్ అయితే లేదు. అండ్ చూసుకుంటే కలర్ చూసుకుంటే 5 pH అయితే ఉంది సిమిలర్గా అన్నిట్లో. అండ్ దీంట్లో చూసుకుంటే 6 ఉంది pH. అండ్ ఓకే, టాటా కాపర్ వాటర్లో మాత్రమే 6 pH ఉంది, మిగతా అన్నిటిలో 5 pH అయితే ఉంది. అండ్ మనం చూసుకోవచ్చు, ఈ సైడ్లో ఇమేజ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.
అండ్ ఈ వాటర్ బాటిల్స్లో బెటర్ చూసుకుంటే ఇదైతే సైడ్కి పెట్టేసేయండి, ఇది ఆల్రెడీ బెటరే కాబట్టి దీన్ని కన్సిడర్ చేయొద్దు. అండ్ ఇక్కడ చూసుకుంటే టాటా కాపర్ 6 ఉంది, మిగతావన్నీ 5 అయితే ఉన్నాయి. కాబట్టి పీహెచ్ లెవెల్ అయితే దీంట్లో అయితే మెయింటైన్ చేయలేదు. కాబట్టి మీరు అత్యవసర పరిస్థితిలోనే ఈ వాటర్ని తీసుకోండి. అండ్ ఇప్పుడు నేను తాగే డ్రింకింగ్ వాటర్ కూడా చూద్దాం. నేను ఆల్రెడీ చెక్ చేశాను, పీహెచ్ లెవెల్ అయితే దాంట్లో చూపించింది, బ్లూ కలర్లోకి చేంజ్ అయింది. అండ్ అది కూడా చూద్దాం. అండ్ ఈ వాటర్ని, ఈ బాటిల్స్ రిమూవ్ చేసి వాటిని కూడా టెస్ట్ చేద్దాం. ఇక్కడ కంక్లూజన్ అయితే ఇస్తాను మీకు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో టీడీఎస్లో ఇది ఉంది, బ్లాక్ వాటర్ 151తో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 80తో ఆక్వాఫిన్ ఉంది. అండ్ బిస్లరీ 78 టీడీఎస్తో థర్డ్ ప్లేస్లో అయితే ఉంది. బిస్లరీ చూసుకుంటే 78 టీడీఎస్తో థర్డ్ ప్లేస్లో అయితే ఉంది. ఇవి కన్సిడర్ చేయండి టీడీఎస్ ప్రకారం. అండ్ ఓఆర్పి టెస్ట్ చూసుకుంటే పేల్ పింక్లోకి అయితే వచ్చినాయి అన్ని, అండ్ లైట్ పింక్లోకి వచ్చినాయి, కన్సిడర్ చేయొచ్చు మైనస్ వాల్యూస్లో. అండ్ పీహెచ్ టెస్ట్ చూసుకుంటే ఏవి అయితే పాస్ అవ్వలేదు. అండ్ టాటా కాపర్ వాటర్ అయితే కొంచెం పాస్ అయింది ఒక లెవెల్, అది ఇవి 6 ఉంటే ఇవన్నీ 5 అయితే ఉన్నాయి. అండ్ ఇవి చూసుకుంటే ఎక్స్పెన్సివ్ వాటర్, ఇవి 60 రూపీస్కి 250 ml మాత్రమే అయితే వస్తున్నాయి. అండ్ ఇవి చూసుకుంటే ఇవి తీసుకోవడానికి నేను చాలా స్టోర్స్ అయితే తిరిగాను మా ఏరియాలో. అండ్ చివరికి రత్నదీప్లోకి అండ్ విజేత వీటిలోకి అయితే చూశాను. చివరికి లూలు మాల్కి అయితే వెళ్ళాను, అక్కడైతే ఇది దొరికింది బ్లాక్ వాటర్. అండ్ మీరు ఎవరన్నా ఈ లూలు మాల్ ఏరియాలో ఉంటే కనుక మీరు సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది, ఒకసారి అయితే మీకు ఏమన్నా చూడాలనుకుంటే, టేస్ట్ చేయాలనుకుంటే కనుక అక్కడ అవైలబుల్గా ఉంది, చెక్ చేయండి. అండ్ ఆన్లైన్లో చూసుకుంటే మనకి బండిల్స్ అయితే కొనాలి, 6, 12 ఇలా అయితే కొనాలి. అందుకే నేను లూలు మాల్కి వెళ్ళి అయితే దీన్ని పర్చేజ్ చేశాను. ఇప్పుడు నార్మల్ వాటర్, నేను డ్రింక్ చేసే వాటర్ అయితే టెస్ట్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ అయితే తీసుకున్నాను నేను. అండ్ ఇవి చూసుకుంటే ప్యూరిఫైడ్ వాటర్, మంజీరా ప్యూరిఫైడ్ వాటర్ ఇది. అండ్ ఇవి చూసుకుంటే డైరెక్ట్ మంజీరా వాటర్. ఇప్పుడు వీటిని టెస్ట్ చేసి చూద్దాం. అండ్ కొన్ని వాటర్ తీసుకోండి, 25 to 30 ml. ఓకే, ఎనఫ్. ఫస్ట్ మనం టీడీఎస్ టెస్ట్ చేద్దాం. అండ్ మంజీరా వాటర్ చూద్దాం. మంజీరా వాటర్ చూసుకుంటే 242 ఉంది. ఇప్పుడు ప్యూరిఫైడ్ వాటర్ అయితే చూద్దాం. ఇది చూసుకుంటే 203 అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే 203 ఉంది ప్యూరిఫైడ్ వాటర్. అండ్ మంజీరా వాటర్ చూసుకుంటే 242 అయితే ఉంది. అండ్ సిమిలర్గానే ఉన్నాయి రెండు, కాకపోతే కొంచెం ప్యూరిఫై చేసుకొని తీసుకుంటే బెటర్. ఏమన్నా జెమ్స్ కానీ వైరసెస్ కానీ ఏమన్నా ఉంటే కనుక రిమూవ్ అవుతాయి. బెటర్గా చూసుకుంటే ప్యూరిఫైడ్ వాటర్ అయితే ఉన్నాయి. మనం చూసుకుంటే 150 to 300 మిడిల్లో ఉంటే కనుక ఎక్సలెంట్ వాటర్గా కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఓఆర్పి టెస్ట్ చేద్దాం. అండ్ ఇవి చూడొచ్చు, ప్యూరిఫైడ్ వాటర్ పింక్ కలర్లోకి అయితే చేంజ్ అయినాయి. మీకు కనపడుతుందో లేదో కానీ పింక్ కలర్లోకి అయితే చేంజ్ అయింది. అండ్ ఇవి కూడా లైట్గా చేంజ్ అయినాయి. పింక్ కలర్లోకి చేంజ్ అయినవి అంటే మైనస్ వాల్యూస్లో ఉన్నట్లు. మైనస్ వాల్యూ అంటే కన్సిడర్ చేయొచ్చు మనం. అండ్ ఈ వాటర్ని రిమూవ్ చేసి మళ్ళీ వాటర్ తీసుకుని పీహెచ్ టెస్ట్ అయితే చేద్దాం. కొన్ని వాటర్ అయితే తీసుకుంటున్నాను మళ్ళీ. ఫ్రెండ్స్ ఇప్పుడు పీహెచ్ టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడొచ్చు కలర్ బ్లూ కలర్లోకి ఎలా చేంజ్ అయినాయో. దీని మీద, ఈ వాటర్ మీద ఈ వాటర్ అయితే డార్క్ కలర్లో ఉన్నాయి పీహెచ్ చూసుకుంటే. అండ్ ఇక్కడ పీహెచ్ లెవెల్ చూసుకుంటే, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, మంజీరా వాటర్లో చూసుకుంటే 8 pH లెవెల్ అయితే ఉంది. అండ్ చూడొచ్చు లైట్ బ్లూ కలర్లోకి అయితే కలర్ చేంజ్ అయింది.
అండ్ ఇక్కడ చూసుకుంటే 9 అయితే ఉంది, ఇక్కడ 9 pH వాల్యూ అయితే ఉంది. అంటే ఈ వాటర్ కన్సిడర్ చేయొచ్చు. మంజీరా వాటర్ ఎవరైనా హైదరాబాద్లో ఉంటే కనుక మంజీరా వాటర్ అయితే మంచివి. మీరు ఇంకా ఫిల్టర్ చేసుకుని యూజ్ చేసుకుంటే కనుక ఇంకా మంచి వాటర్ అయితే మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన లైఫ్లో ఇంపార్టెంట్ వాటర్ కాబట్టి ఈ వాటర్ తీసుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా అయితే మీరు ఈ టెస్ట్లన్నీ చేసి, ఈ టెస్టులు చేయడానికి పెద్ద ఖర్చు అయితే ఏమవదు. ఇది చూసుకుంటే 200 to 300 మిడిల్లో అయితే ఉంటుంది టీడీఎస్ మీటర్. అంటే ఇక్కడ చూసుకుంటే ఇవి 170, 150 రూపీస్లోకి అయితే వస్తుంది. ఇవైతే పర్చేజ్ చేసి మీరైతే ఈ టెస్ట్లు అయితే ఈజీగా చేసుకోండి. చేసుకుని మీ వాటర్లో పీహెచ్ ఉందా లేదా, ఓఆర్పి లెవెల్స్ ఎలా ఉన్నాయి, టీడీఎస్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది మీరైతే టెస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో టెస్ట్ అయితే చేద్దాం ఇప్పుడు. ఈ వాటర్లో పీహెచ్ అయితే ఉంది, పీహెచ్, ఓఆర్పి, టీడీఎస్ అయితే కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు నార్మల్ వాటర్లో ఇందాక మనం అయితే ఎల్లో కలర్లోకి చేంజ్ అయినవి కదా, ఆ వాటర్లో ఈ నార్మల్ వాటర్ పోస్తే కనుక అవి బ్లూ కలర్లోకి చేంజ్ అవ్వాలి. ఇప్పుడైతే ఆ టెస్ట్ చేద్దాం. గ్లాసెస్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇందాక టెస్ట్ చేసిన 2 గ్లాసెస్ ఇవి. ఇప్పుడు ఇవి ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు మనం పీహెచ్ డ్రాప్స్, ఓఆర్పి డ్రాప్స్ అయితే యూజ్ చేయవసరం లేదు. ఆల్రెడీ దీంట్లో పీహెచ్ లెవెల్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఈ వాటర్లోకి మనం ఈ వాటర్ వేస్తే కనుక కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఒకసారి చూడండి. చూడొచ్చు, చూడొచ్చు లైట్ బ్లూలోకి అయితే వచ్చింది. అండ్ ఈ వాటర్ పోసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మ్యాజిక్. మనం పీహెచ్ డ్రాప్స్ ఏమి యూజ్ చేయలేదు దీంట్లో, కాకపోతే చూడొచ్చు మీకు బ్లూ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయింది. అండ్ ఇది చూసుకుంటే లైట్ బ్లూలోకి అయితే చేంజ్ అయింది, మరీ అంత చేంజ్ అవ్వలేదు. అండ్ చూడొచ్చు ఈ వాటర్ని పీహెచ్ వాటర్లోకి అయితే కన్వర్ట్ చేసాం మనం. ఫ్రెండ్స్, మనం టెస్ట్ అయితే కంప్లీట్ చేసేసాం. అండ్ ఇవి మాత్రం తప్పనిసరిగా మీ ఇంట్లో పెట్టుకోండి. మీకు తప్పనిసరిగా ఇవి అవసరం వస్తాయి. మీ టీడీఎస్ మీరు ప్యూరిఫైయర్ వాడుతూ ఉండొచ్చు. దాంట్లో చూసుకుంటే లెవెల్స్ అయితే కరెక్ట్గా ఉండవు, ఎందుకంటే కంపెనీస్ మనకు కావాల్సిన లెవెల్స్లో అయితే పెట్టరు. 50 బిలో ఇలా అయితే పెడతారు. మీరు కంపల్సరిగా ఈ మీటర్ కొనుక్కొని మీరైతే టెస్ట్ చేసి అబోవ్ 150 ఆర్ బిలో 300లో అయితే మీరు తప్పనిసరిగా అయితే మీ టీడీఎస్ వాల్యూని పెట్టించుకోండి. అండ్ ఓఆర్పి పీహెచ్ టెస్ట్ కూడా మీరు చేసుకోండి. మీ వాటర్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకొని మంచి వాటర్ని తీసుకోవడానికి అయితే మీరు ట్రై చేయండి. అండ్ గివ్ అవే చెప్తానని చెప్పాను కదా, గివ్ అవే చూసుకుంటే ఇది జీ ల్యాంప్ అయితే మనం గివ్ అవే ఇస్తున్నాము. ఫ్రెండ్స్, మీరు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అండ్ కామెంట్ అయితే తప్పనిసరిగా ఇవ్వండి, ఎందుకంటే కామెంట్లో నుంచి కామెంట్ అయితే పిక్ చేసి వాళ్ళకైతే దీన్ని అయితే గివ్ అవే కింద ఇస్తాము. ఈ గివ్ అవేలో చూసుకుంటే మీరు ₹1 కూడా పే చేయ అవసరం లేదు, డెలివరీ ఛార్జెస్తో సహా నేనే పెట్టుకుంటాను. కాబట్టి మీరు ఎవరన్నా మనీ అడిగితే కనుక మీరైతే పంపించకండి, నా పర్సనల్ అకౌంట్ నుంచి మెసేజ్ వస్తేనే మీరు రిప్లై అవ్వండి. గివ్ అవే చూసుకుంటే నెక్స్ట్ మంత్ 12th అయితే అనౌన్స్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంది. మీకు ఐఫోన్స్ యూజ్ చేస్తుంటే కనుక, లేదంటే కనుక మీరు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే మొబైల్స్ యూజ్ చేస్తుంటే కనుక ఇది 15 వాట్స్ అవుట్పుట్తో అయితే మీకు ఛార్జింగ్ ఎక్కుతుంది, మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇది 3 hours ఛార్జింగ్ పెడితే 6 hours రన్ టైం అయితే మనకు వస్తుంది. అండ్ దీంట్లో స్పీకర్ ఉంది, స్పీకర్ మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని స్పీకర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మంచి లైటింగ్ అయితే వస్తుంది. అండ్ ఒకసారి చూపిస్తాను మీకు. చూడొచ్చు లైటింగ్ ఎలా వస్తుందో, మంచి లైటింగ్ వస్తుంది. ఇక్కడ స్పీకర్ ఉంది అండ్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ చేసుకోవచ్చు 15 వాట్స్ అవుట్పుట్తో, చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. కంపల్సరిగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. చాలామందికి అయితే ఇది తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేసి లైక్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టి నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.